హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ టైంలో చేసుకునేటువంటి ఒక స్నాక్ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టపడేటువంటి వడాపావ్ రెసిపీ అండి. ఈ వడాపావ్ రెసిపీని ఎలా చేసుకోవాలి, తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పై పొట్టు తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంట సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగానే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే కొంచెంగా పసుపు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. దీంట్లోనే కొంచెంగా గరం మసాలా పౌడర్, దాంతోపాటుగా చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. చాట్ మసాలా పౌడర్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంప మసాలాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మరి కొంచెం సేపు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత చివరిగా దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కట్లెట్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ వడాపావ్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీ కావాలి. దానికోసం కొంచెంగా కొత్తిమీర, పుదీనా, ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, కొంచెంగా అల్లం, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెంగా కార్న్ఫ్లోర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెంగా కారం కూడా వేసుకొని వాటర్ వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇందులోనే ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, అల్లం ముక్కలు, కొంచెంగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కట్లెట్లను తీసుకుని బజ్జీల పిండిలో ముంచి వడల్లాగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై అయినటువంటి వడలను పక్కకు పెట్టుకొని మనం తీసుకున్నటువంటి పావుని సగంలో కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా దాంట్లో ముందుగా గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. గ్రీన్ చట్నీ అప్లై చేసిన తర్వాత కొంచెంగా చాట్ మసాలా పౌడర్ చల్లుకోవాలి. చల్లుకొని రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప వడల్ని ఇందులో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, వేడివేడిగా వడాపావ్ రెడీ అయింది. ఈరోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.